షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. ప్రభునామమున మీకు అందరూ కూడా శుభాలు అందిస్తున్నాను. మన మహమూదర్ పట్టణం ఎంతో రమ్యముగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ శివుడిని చేయడం సంతోషకరంగా ఉన్నది. మహమూదర్ ప్రేమకు నిలయం. దేవుని యొక్క వాక్య భాగం ప్రబోధిస్తున్నది. 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము ప్రేమ అధ్యాయంగా పేర్కొనబడింది. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. ఒక ప్రేమ గురించి చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రేమ శాశ్వతగా నిలిచేది, నిరంతరం నిలిచేది ప్రేమయే. అనగా దేవుడు నిరంతరం నిలిచే దేవుడు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు. ఆయన బైబిల్ అందరి కేంద్ర వచనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించునని. దేవుడిలో ప్రేమ ఉన్నది. ఇట్ కాల్ అగాపే లవ్. అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే టు సీక్ ది హైయెస్ట్ గుడ్ ఆఫ్ ది అదర్ పర్సన్. అగాపే ప్రేమ అంటే ఇతరులకు మేలును క్షేమాన్ని కాంక్షించేదే నిజమైన ప్రేమ. మనకంటే ఇతర వారు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని కోరుకునే దేవుని యొక్క ప్రేమ. దేని ప్రేమ అలాంటిది. ఆ దీనికాలం సహిస్తుంది, మత్సరపడదు, కోపపడదు, అపకారం మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమే సంతోషింపక సత్యము సంతోషించేదే దేవుని యొక్క ప్రేమ. ప్రేమ అన్నింటి తాలుకుంటుంది, అన్ని భరిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా దేవుడు అన్నిని ఓర్చుకున్న దేవుడు దీర్ఘశాంతుడైన. మన తప్పిదాలు చేసినా, ఆయనకు వ్యతిరేకంగా జీవించినా ఆయన ఎంత దీర్ఘశాంత వహించి మన పట్ల ఇంకా ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. బైబిల్ చెబుతున్నది మనం ఇంకా పాపలై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు శిలువలో ప్రాణం అర్పించే దేవుడు. తన ప్రేమ ఇది ఆయన క్రియాత్మకంగా శిలువలో చూపించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన సఫలం ఉంటాడు. ప్రేమ లేని వారు వ్యర్థులని. మనకెన్నో వరాలు ఉండవచ్చు, ప్రవచించే వరం ఉండవచ్చు, భాషను మాట్లాడే వరం ఉండవచ్చు, కొండ పెగిలింపగల శక్తి మనకు ఉండవచ్చు, విశ్వాసం ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆస్తి ఉండవచ్చు, అంతస్తు ఉండవచ్చు, అందం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ప్రేమ అంటే అర్థమే ఇతరులో నథింగ్. దేవుని జీవితం అనేది వ్యర్థమైన జీవితం. మనకి అన్నీ ఉండవచ్చు. ప్రేమ లేకపోతే వ్యర్థులం. మనం పశువులతో సమానమైన వారు. మనం జంతువులు మనం ప్రేమిస్తాయి కదా, దగ్గర తీస్తే ప్రేమిస్తాయి అవి. కాబట్టి మనం అంతకంటే కూడా హీనంగా మనం ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ బదులు ఈనాడు రాగ ద్వేషాలతో మనిషి జీవిస్తూనే ఉన్నారు. అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, హింసలు జరుగుతూనే ఉన్నాయి, హింస ప్రవృత్తి పెరుగుతూనే ఉన్నాయి, అరాచకాలు అమానమైన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకనగా ప్రేమ అనేది తత్వం ఉంది. ప్రేమ ఉంటే ఏమైనా చేయరు. ప్రేమ అనగా ఇతరులను ప్రేమిస్తుంది, క్షమిస్తుంది, దగ్గర తీస్తుంది, కరుణ చూపిస్తుంది, జాలి చూపిస్తుంది, సహాయం అందిస్తుంది. నిజమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ లేని వారి వద్ద జీవితం అంతా వ్యర్థమే. దేవుని కలిగి ఉండాలి. యేసయ్య ఆ ప్రేమ చూపించాలి. మనం కూడా ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. బైబిల్ చెబుతున్న ప్రేమించామని ప్రేమిస్తే ఏమి ప్రయోజనం? అది పాపను ప్రేమిస్తున్నారు, సుంకలు ప్రేమిస్తూనే ఉన్నారు. అలా కాదు. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే దేశించే వారిని ప్రేమించాలి, దేశించే వారిని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, నిన్ను వలేని కూడా ప్రేమించము. అంత మాత్రమే కాదు, నీ శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తున్న చాలా కష్టమైన విషయం అది. శత్రుల కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలని దేవుని వాక్యం బైబిల్ చెబుతున్నది. యేసయ్య శత్రువులను ప్రేమించాడు, హింసించే వరకు ప్రార్థన చేశాడు. అలాంటి ప్రేమను నిత్యం కూడా మనము కనపరచాలి. మన క్రియ చూపించాలి, మాటల్లో కాదు, క్రియ చేతను సత్యముతో ప్రేమించాలి. మనం ఆ ప్రేమ యేసయ్య ఇలాంటిదని ప్రతి వారు నాలో చూడాలి అది. కాబట్టి ఈరోజు ప్రేమ అనేది చల్లారిపోతున్నది. ఎందుకనగా అక్రమం విస్తరించింది కాబట్టి ప్రేమ చల్లారిపోతున్నది. కాబట్టి ఈ ప్రేమ సామ్రాజ్యం నిర్మించేసే వచ్చాడు, ప్రేమ సామ్రాజ్యం నిర్మించాడు. దాన్ని ప్రేమ సామ్రాజ్యాన్ని కురదోయడానికి సైతాన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాడు చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రేమ సామ్రాజ్యాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రేమను పంచుకోవాలి, అందరి దగ్గర తీసుకోవాలి. యేసే ప్రేమను మనం క్రియలో చూపించినప్పుడు మనం ఎంతో ధన్యం అవుతాం. కాబట్టి ప్రియులారా, ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తులో ఉండటానికి
పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా శక్తి దయచేను గాక. దేవదూతల భాషలతో నేను మాట్లాడిన దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వరంబు నాకుందిన ప్రేమ లేని వాడనైతే పట్టి వాడనే. ఇది క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ, ఇది క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ. ఇది కలవరచిన ప్రేమను, యేసు ప్రేమను చూపిద్దాం, పంచుకుంటాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నత మీ స్తోత్రాల తండ్రి, మీరు ప్రేమ స్వర్గీయ తండ్రి. ప్రేమ అంటే మీరేనైనా ప్రేమ చూపించారు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టి అతను వేయించారు. కాబట్టి మేము దేశించక మీ ప్రేమ పంచుకోవడానికి, క్రియారూపంగా ప్రేమ చూపించడానికి మా శక్తి మాకు దయచేయవలసిందిగా జ్ఞాపకిస్తున్నాం. ఆవన పట్టణాన్ని దీవించండి, ప్రతి వారిని దీవించిన ప్రేమతో అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించకపోతే దయచేయండి. దేశభావం తొలగించండి ఎస్సయ్య. అన్యోన్యతను, ప్రేమను, మమతను, రాగాను పెంపొందించే జ్ఞాపకిస్తున్నాం. సాధారణ రాజ్యం కూలదైన మా తండ్రి, మీ ప్రేమ సామ్రాజ్యం విస్తరించటకు తండ్రి, ప్రేమ పునాదులు బలంగా పటిష్టంగా వేయబడకు నాయన. మా నాయన సహాయం దయచేయవలసిన జ్ఞాపనం చేస్తూ ప్రతి వారు దర్శించి దీవించమని, వాక్యం ప్రతి బిడ్డ దర్శించిన ఆయన వాళ్ళ ప్రేమ బీజాలను నాటవలసిన జ్ఞాపనం చేస్తూ, ప్రేమలో ఫలించే కృపను, అభివృద్ధి పొందే కృపను ప్రతి బిడ్డకి ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.